ఈ పార్ట్ 2 తీసే దాంట్లో అంటే స్టోరీ డిఫరెన్స్ ఎట్లా పట్టుకొస్తున్నారు? మేజర్‌గా ఏజ్ గూడా అయిపోయింది గదా సార్. అంటే ఒక 8 ఇయర్స్ అయింది. ఆ! ఆహ్, అబ్బాయిలకి కాలేజ్ తర్వాత ఒక థీమ్ ఉండొచ్చు. ఆ తర్వాత డెఫినెట్‌లీ ఫ్రెండ్‌షిప్స్ గూడా కొంచెం మెచ్యూర్ అయితాయి. పెళ్ళికొచ్చే వయసొస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ ఒక ఎర్లీ 30స్‌లో ప్రెషర్ ఉంటుంది సొసైటీది. మెన్ అన్న వాళ్ళకి కొన్ని కామన్ థీమ్స్ ఉంటాయి. అంటే మనము ఆహ్, ఎదగను ఐ మీన్ సారీ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ హ్మ్. పెరగను. కాన్వర్జేషన్స్ తగ్గిపోతాయి. ఫ్రెండ్స్ తోటి బాధలు చెప్పుకోము. బాధలు చెప్పేటప్పుడు వీక్‌నెస్ అనిపిస్తుంది. ఆహ్, అమ్మాయిలంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక కాఫీయో, టీయో తాగేసి అన్ని బాధలు చెప్పుకుంటారు గానీ, అబ్బాయిలనే వరకు కొంచెం ఒక ప్రెషర్ ఉంటది. మనకి ఫైనాన్షియల్‌గా ఎర్న్ చేసే కెపాసిటీ ప్రకారంగానే మనని ఇంట్లో రెస్పెక్ట్ ఒస్తుంది. అది తెలిసి తెలవకుండా ఒక ఈగో గూడా క్రాష్ అయిపోతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ పోయే ఆస్కారం ఉంటది. అవును. అట్ ద సేమ్ టైమ్ మనం చెప్పుకోలేం బాధలు. దాని వల్లనే చాలా మందికిప్పుడు హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కూడా కొంచెం నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఏందిరా ఆడదానిలాగా ఏడుస్తున్నావు అంటారు. ఆ! సో ఇది ఇట్స్ ఎ సెన్సిటివ్ మ్యాటర్ నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఆహ్, ఎర్లీ 30స్‌లో ఉన్న ప్రెషర్ గురించి ఎవరు మాట్లాడరు అబ్బాయిలకి. ఓకేలే హి ఈస్ ఎర్నింగ్ గదా! అనుకుంటారు. ఆ ఎర్నింగ్‌లో ఎంత పాలిటిక్స్ ఉంటది. దాని కింద ప్రెషర్స్ ఏంది, కంపారిజన్స్ వచ్చేస్తాయి ఇమ్మీడియేట్‌గా. విపరీతంగా. విపరీత విపరీతమైన కంపారిజన్స్. అది చెప్పుకోలేము గూడా. అవును. ఫ్రెండ్‌షిప్ క్రికెట్ మ్యాచ్ జూస్తూ ఉంటాం గానీ, చిన్న చిన్న వాటిల్లో ఒక డిస్కషన్ వచ్చి పోతూ ఉంటది. తెలుస్తుంటది. వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అరె! నేనేంది? వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొంచెం వాడు కొత్త కారు కొంటాడేమో, ఫ్లాట్ గురించి మాట్లాడతాడు. మనకేమో బ్యాంక్ లోన్ అప్రూవ్ అవ్వదు. ఇవన్నీ అసలు దే యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు మెన్. సో, అవును. మెన్స్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ 30స్ ఇట్స్ ఎ రియల్ థింగ్. సో, హ్మ్. దాని గురించి ఇయన్నీ. 30 ఎర్లీ 30స్ అనే మాట ఉంది యాహ్! కదా! అంటే ఆ ఎర్లీ 30స్‌లో ఎక్కువ మంది ఈ కెరీర్‌లో ఎదగడం, రైట్. కెరీర్ గ్రోతు, కెరీర్ ఓరియంటేషను లేతే ఎంఎస్‌కెళ్ళిపోయి చదువుకోవడానికి, అవును. లేతే ఇంకోటి బాగా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు కదా! అవును. ఎర్లీ 30స్ వాళ్ళెవరు ఫ్రీగా ఉండట్లా. అవును. ఈజ్ ఇట్ నాట్? ఇట్స్ ట్రూ. ఇంకోటి ఒక జనరేషనల్ కర్స్ కూడా ఉంది సార్. అంటే ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఉన్న 30స్ పిల్లలకి ఆర్ అట్‌లీస్ట్ వాటెవర్ ఐ కెన్ రిలేట్ నాకు అర్థమైంది ఏంది అంటే, దానికంటే అబోవ్ జనరేషన్ వచ్చి వాళ్ళ వాల్యూ సిస్టమ్స్, ఎథిక్స్ వాళ్ళు చూసిన లైఫ్ వేరు. హ్మ్. ఇక్కడ కింద 20స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ తరం వేరు. అదొక డెవలపింగ్ ఎకానమీలో, అండర్ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన జనరేషన్ మధ్యలో అండ్ ఇక్కడ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన యంగర్ జనరేషన్ మధ్యలో శాండ్విచ్ అయిన జనరేషన్ 30స్. కరెక్ట్. ఎందుకంటే వి సా ది అడ్వెంట్ ఆఫ్ ఫ్లాపీ డిస్క్ నుంచి ఇదేంద్రా కొత్తగుంది అని ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటర్స్ చూసినాము. రేడియోస్, క్యాసెట్స్ అన్నీ చూసినాము. అట్ ద సేమ్ టైమ్ అవన్నీ అబాలిష్ అయిపోయి ఇప్పుడు ఏఐ కూడా చూస్తున్నాం. సో చాలా చేంజెస్ చూసిన జనరేషన్ ఇది. ఎక్కడనో ఐ థింక్ ఏందిరా అసలు ఏమైతుంది అన్న జోన్‌లో కొంచెం లాస్ట్ జనరేషన్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే చాలా బర్డెన్ అయిన జనరేషన్ అనిపిస్తుంది. బర్డెన్డ్. ఓవర్ బర్డెన్డ్. సో రియల్. దట్ ఈస్ వాట్. కరెక్టే. యాహ్! బర్డెన్డ్. అది ఓ పక్కనేమో కాంపిటీషన్ ఉంటుంది. ఇంకో కరెక్ట్. పక్కన కంపారిజన్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఎక్కడ కాలేయాలనా అన్న జనరేషన్ అన్నమాట. అది. ఇట రావాలా, అటు రావాలా అని. జెన్‌జీ గురించి అయితే దే ఆర్ వెరీ క్లియర్. క్లారిటీ సాలిడ్‌గా ఉంది. ఇప్పుడు రీల్స్ అయినా గాని అదో వేరే ప్రపంచం. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఇప్పుడు మాకు అబౌవ్ ఉన్న జనరేషన్ వచ్చి హానర్, వాల్యూస్, మాట పడలేని ఒక ఇది. అవును. ఇక్కడ మాట పడకూడదు పడకూడదు అన్న అనే కోడ్. చాలా స్ట్రాంగ్‌గా ఉంటదేమో. అవును. యంగర్ జనరేషన్ వచ్చేసి అంటే అన్నాడు మాటనే గదా! ఏముంది? హానర్ కోసం అంత పెద్ద ఇదెందుకు? లైట్ తీసుకోవాలన్న ఇది. ఈళ్ళ మధ్యలో మేము. ఈ జనరేషన్. సో, కరెక్ట్. ఇటు గాకుండా ఉంటదనమాట. బట్ ప్రోస్ అండ్ కాన్స్ 2 ఉన్నాయి. ఒక విధంగా ఒక మెచ్యూర్ జనరేషన్ అని గూడా చెప్పొచ్చు. సో, దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఈ కథ. హ్మ్. సో, అంటే రెగ్యులర్ లవ్వు మామూలుగా లవ్ డ్రామా, యెస్. సెంటిమెంటు, యెస్. అమ్మ, అంటే నాన్న ఇవన్నీ కామనే కదా! వెరీ అంటే బయటికి ఒక సింపుల్ స్టోరీ. కానీ దానికి అండర్ కరెంట్‌గా నేను ఆలోచించింది ఒక పోర్ట్రేట్ ఆఫ్ ఎ జనరేషన్ కమింగ్ ఆఫ్ ఏజ్, గ్రోయింగ్ అప్‌లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్,
అది ప్రీచీగా ఉండకుండా ఎంటర్టైన్మెంట్ ద్వారా ఒక సింపుల్ స్టోరీ ద్వారా చెప్తారు. అదే అది. లైక్ పార్ట్ 1 లైక్ పార్ట్ లైక్ పార్ట్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఇందులో హీరోయిన్ పాత్ర, ఓకే, హీరో Hmm. గురించి చెప్పారు. రైట్. ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ని ఎట్లాగా మరి డిపిక్ట్ చేస్తున్నారు? అంటే ఆమె ద్వారా ప్లాట్ మూవ్ అవుతుంది అండ్ ఇట్స్ ఎ న్యూ క్యారెక్టర్. ఇవన్నీ వరల్డ్ లో ఇప్పటి వరకు 4 అబ్బాయిలే. సో ఈ అమ్మాయి డైనమిక్ ఎట్లుంటది, ఆమె పర్స్పెక్టివ్ ఏముండొచ్చు, ఆమె పట్ల వీళ్ళ పర్స్పెక్టివ్ ఏముండొచ్చు అన్నది ఎక్స్ప్లోర్ చేస్తుంది ప్లాట్ లో. ఓకే, Yeah. అంటే ఈ ఆడపిల్ల అంటే లైక్ ది ఎర్లీ 30s ప్రెసెంట్, కరెక్ట్. రైట్. రెండో వైపు ఆడపిల్లలు, విమెన్ ఫోక్ రైట్. కూడా Right. వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకి Right. ఉన్నాయి కదా. అవును. వాళ్ళు దేర్ కెరీర్ ఓరియంటెడ్ గా ఉన్నారు. అవును. అండ్ సంప్రదాయాలు, అవును. పెళ్ళిళ్ళు, అవును. అది వేరే వరల్డ్. ఇప్పుడు ఎంబీఏ చదువుకున్న అమ్మాయి ఎంబీఏ లెవెల్లో చూసుకుంటుంది. అవును. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన చుట్టాల అబ్బాయి గుంటూరులో ఉన్నాడు అనగానే గుండె అయిపోద్ది. అలాంటిది ఏదైనా ఆ వాతావరణం ఏమైనా ఉందా? ఉన్నాయి, ఈ ఉన్నాయి. సినిమా? అంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీ పర్స్పెక్టివ్ అన్నమాట. ఆ, ఇది మనకు జరిగే కథనే, మనం వినే కథనే, మనకు తెలిసిన కథనే, కాకపోతే విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్, ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఓరియంటెడ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.